సంజీవయతి అఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవేంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ఓం నమో వెంకటేశాయ. వేదవేద్యుడైనటువంటి శ్రీనివాసుడు భూలోకంలో భక్తకోటిని అనుగ్రహించడం కోసం అవతరించినటువంటి దివ్యమైన క్షేత్రం మన తిరుమల క్షేత్రం. కేవలం క్షణకాలం దర్శనమాత్రం చేతనే భక్తకోటి అంతటికీ కూడా అమితమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహాన్ని అందించేటటువంటి కరుణామూర్తి మన శ్రీనివాసుడు. అట్టి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనాడు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాము. దేశంలో సుప్రసిద్ధమైనటువంటి విద్వాంసుల్ని ఆహ్వానించి వారి ద్వారా వేదాల్లో ఉండేటటువంటి నిగూఢమైన అంశాలని ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఉపన్యాస కార్యక్రమంగా ఈ సదస్సు రూపకల్పన చేసింది. అట్టి ఉపన్యాస మాలికలో భాగంగా ఈనాడు రాజమహేంద్రవరం వాస్తవ్యులైనటువంటి బ్రహ్మశ్రీ గొళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు. వారికి ఈ సదస్సు తరపున స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈనాటి ముఖ్య వక్తలైనటువంటి ఘనపాఠి గారు ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు మంగళకరమైనటువంటి వేద పఠనంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉందాం. ఇక్కడ శుక్ల యజుర్వేదము మరియు కృష్ణ యజుర్వేదము ఈ రెండు వేదాల్ని అధ్యయనం చేసినటువంటి విద్వాంసులు ఈ వేదిక మీద ఉపస్థితులై ఉన్నారు. వారిలో ముందుగా శుక్ల యజుర్వేద పారాయణం చేయవలసిందిగా పండితుల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. హరి ఓం. ఆనో భద్రాః క్రతావోయంతు విశ్వతో దబ్ధాసో అపారీతాస బుద్భిదాః. దేవానో యథా సదమిద్వృధే అసన్నః ప్రాయువో రక్షితారో దివే దివే. దేవానాం భద్రాసో మకరరజోయతా దేవానాగ్రాతిరభినో నివర్తతాం. దేవానాగ్ సఖ్యముపాసేదిమా వయం దేవాన ఆయుః ప్రతిరంతు జీవసే. తాన్ పూర్వాయాని విదాహుమహే వయం భగం మిత్రమదీతి దక్షామశ్రితం. అర్యమణం వరుణగ్ర సోమామశ్వినా సరస్వతి నః సుభగామయస్కరత్. తన్నో వాతో మయో భువాతు భేషజం మాతా పృథివీ తత్పితాద్యోః. తద్గ్రావాణః సోమసుతో మయో భువస్తదశ్వినా శృణుతం ధిష్ణ్యాయువం. తమీశానం జగాతస్తస్థుషస్పతిం ధియం జిన్వమవాసే ఊమహే వయం. పూషానో యథా వేదాసామసద్వృధే రక్షితా వాయురదబ్ధ స్వస్తయే. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి ను బృహస్పతిర్దధాతు. ప్రసాదశ్వ మరుతః ప్రశ్నీమాతరः శుభం యావ
नो विदथेषु जग्मायः अग्निजिह्वामनावः सूरा चक्षसो विश्वे नो देवा अवसागामन्निह भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाग्सस्तनोभिर्व्यासेम देवहीतं यदायुः शतमिन्नु शरदो अन्ति देवायत्रा निश्चक्र जरसन्तनूनाम् पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीरिशतायुर्गन्तो अदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्च जना अदितिर्जातमदितिर्जनित्वम् हरिः ॐ य इमा विश्वा भुवनानि जुह्वदृशिर्होतानि षसादापितानः स आशिषा द्रविणमिच्छमानः परमच्छदो वर आविवेश विश्वकर्मा मनसा यद्विहाय धाता विधाता परमोदसन्दृक् तेषामिष्टानि समिषामदन्ति यत्र सप्तर्षीन् पर एकमाहुः यो नः पिता जनिता यो विधाता यो नः सतो अभ्यासज्जजाना यो देवानान्नामधा एक एव तगुं सम्प्रश्नम् भुवनायन्त्यन्या त आयजन्तद्रविणगुं समस्मादृषयः पूर्वे जनितारो न भूना असोर्तासोर्ता रजसो विमाने ये भूतानि समकृण्वन्निमानि न ततं विदाथय इदं जजानान्यद्युष्माकमन्तरं भवाति नीहारेण प्रावृता जल्प्या सुतृपौत्थशासश्चरन्ति परो दिवा परहेना पृथिव्या परो देवेभिरसुरैर्गुहायत् कग्स्विद्गर्भम् प्रथमम् दध्र आपो यत्र देवाः समगच्छन्त विश्वे तमिद्गर्भम् प्रथमम् दध्र आपो यत्र देवाः समगच्छन्त विश्वे अजस्य नाभावध्येकमर्पितं यस्मिन्निदं विश्वं भुवनमधिश्रितम् विश्वकर्मा ह्यजनिष्टदेव आदिद्गन्धर्वो अभवद्वितीयः तृतीयः पिता जनितौषधीनामपाङ्गर्भं यदधात्पुरुत्रा चक्षुषः पिता मनसा हि धीरो घृतमेने अजनन्नन्नमाने यदेदन्ता अरदृगुं हन्त पूर्व आदित्या वा पृथिवी अप्रथेताम् विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्तमुत विश्वतस्पात् सम्बाहुभ्यान्नमति सम्पतत्रैर्द्या वा पृथिवी जनयन् देव एकः किग्गुस्विदासीदधिष्ठानमारम्भणम् कथमत्स्वित्किमासीत् यदि भूमिम् जनयन् विश्वकर्मा विद्यामौर्णोन्महिना विश्वचक्षाः किग्गुस्विदासीदधिष्ठानमारम्भणम्
स्विद्वनङ्क उस वृक्षासीद्यतोऽद्या वा पृथिवी निष्टतक्षुः मनीषिणो मनसा पृच्छते दुतद्यदध्यतिष्ठद्भुवनानि धारयन् या ते धामानि परमाणि यावमाया मध्यमा विश्वकर्मन्नुते मा शिक्षा सखिभ्यो हविषि स्वधावस्वयं यजस्व तनुमञ्जुषाणः वाचस्पतिं विश्वकर्माणमूतये मनोयुजं वाजे अद्याहुवेम स नो नेजिष्ठा हवनानि जोषते विश्वशम्भोरवसे साधुकर्मा विश्वकर्मणु हविषा वावृधा न स्वयं यजस्व तनुमञ्जुषाणः मुह्यन्त्वन्ये अभितः सपत्ना इहास्माकं मघवा सूर्यरस्तु विश्वकर्मण हविषा वर्धनेन त्रातारविन्द्रमगृणोरवध्यम् तस्मै विषः समनमन्त पूर्वीरयमुग्रो विहव्यो यथा सत् समुद्राय वयुनाय सिन्धूनां पतये नमः नदीनां सर्वासां पित्रे जुहुता विश्वकर्मणे विश्वाहामर्त्यगुं हविः పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ నిర్వహిస్తున్నటువంటి శ్రీ శ్రీనివాస వేద సదస్సు కార్యక్రమంలో ఈనాడు ఏర్పాటు చేసినటువంటి ఉపన్యాసంలో భాగంగా ఇక్కడికి ముఖ్య వక్తలుగా విచ్చేసి ఉన్నారు బ్రహ్మశ్రీ గొల్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారు. వీరు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి. ఏ విద్యకైనా సరే 4 అంశాలు ప్రధానంగా కావాలి. అవి అధీతి, బోధ, ఆచరణ, ప్రచారము అనేటటువంటి ఈ 4. ఈ 4 అంశాల్ని పరిపూర్ణంగా పాటించినటువంటి వ్యక్తులు ఈనాడు విచ్చేసినటువంటి బ్రహ్మశ్రీ ఘనపాఠి గారు. వారు ఉపన్యసించేటటువంటి అంశం వేదోపదేశములు లోక కళ్యాణప్రదములు అనేటటువంటి అంశం. వేదం మనం జన్మించినది మొదలు చివరి వరకు కూడా మన అందరం సకల విధమైనటువంటి శ్రేయస్సులు పొందడానికి అవసరమైనటువంటి ఎన్నో విధములైన ఉపదేశాలని చేసింది. ఆ ఉపదేశాలు పాటించడం వల్ల కేవలం వ్యక్తిగతంగానే కాకుండా లోకంలో ఉన్నటువంటి ప్రాణులందరూ కూడా తరిస్తారు అనేది వేదం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అటువంటి అంశాన్ని ప్రసంగించబోతూ ఉన్నారు బ్రహ్మశ్రీ మన ఘనపాఠి గారు. వారిని ప్రార్థిస్తూ ఉన్నాను తమ ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా. వాగీశాత్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం యస్య నిశ్వసితం వేదాయో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మహాదేవం త్రినయనం భస్మోద్ధూళితవిగ్రహం చిన్ముద్రితకరాం భోజం దత్తాత్రేయం నమామ్యహం. కళ్యాణాత్
అద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వేదమాత్రే నమః. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ. చాలా చక్కనైనటువంటి సన్నివేశం. వెంకటాద్రి దేవతా సాన్నిధ్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహిస్తోంది. ఇక్కడ వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనందరినీ అనుగ్రహిస్తూ లోకంలో సర్వ ప్రాణులకి ఆర్తిహరుడిగా మనందరి చేతను నమస్కారం చేయించుకుంటున్నాడు. ఆయన యొక్క దివ్యానుగ్రహం వల్ల ఈరోజు ఇక్కడ ఈ ప్రకారంగా ఈ స్థిరవాసనం ఈ మంచి మాటలు చెప్పుకోవడానికి అధికారులు ఒక అవకాశం ఇచ్చినందుకు అధికారుల్ని అభినందిస్తూ వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటూ పెద్దలు చెప్పినటువంటి విషయములను యథాశక్తితో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇటువంటి వేదికల మీద మనం మాట్లాడేటప్పుడు పూర్తిగా పరమాత్మ అనుగ్రహించేటట్లుగానే మనం మాట్లాడాలి తప్ప వేరే విధానంగా మాట్లాడకూడదు అనేది ఒక సామాన్యమైనటువంటి నియమం. ముఖ్యంగా ప్రపంచంలోనే చాలా విశిష్టమైనటువంటి స్థానం, హిందూ మతానికి మూర్ధన్య స్థానం. ఇక్కడ మనం మాట్లాడుకునే విషయాలు సర్వులకి అంటే ఆస్తికులకి బోధ కలిగేటట్లుగా ఉండాలి అనే దృష్టితోటి కొన్ని విషయాలు పెద్దలకి మనవి చేస్తున్నాను. పెద్దలకి నచ్చినా నచ్చకపోయినా వెంకటేశ్వర స్వామి వారికే మనవి చేసుకోవడానికి ఈ అవకాశం వచ్చింది అని అనుకుంటున్నాను. ముందుగా వేదోపదేశములు లోక కళ్యాణప్రదములు అనేది ఇక్కడ మన శీర్షిక. దీంట్లో మొట్టమొదటి శబ్దం ఏమిటి? వేద అని. ఈ వేద శబ్దాన్ని పూర్తిగా అవగతం చేసుకుంటేనే ఉత్తర విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఈ వేద శబ్దాన్ని తెలుసుకోవాలి అంటే మనం కొంచెం శాస్త్రంలోకి వెళ్ళక్కర్లేకుండా ఆలోచించినట్లయితే మనకే తెలుస్తుంది కొంతవరకు. భగవద్గీత పారాయణలు వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంటే ఆ పరమాత్మని తెలుసుకోవాలి అంటే సమస్త వేదముల యొక్క తాత్పర్యం తెలిస్తే కానీ ఆయన తెలియబడడు అనేది మనకి అక్కడ తెలుస్తోంది. అలాగే లోకంలో ఒకళ్ళని ప్రమాణంగా తీసుకోవాలి అన్నా, ఒకళ్ళని అప్రమాణికులుగా మనం చెప్పాలి అన్నా వేద శబ్దం యొక్క ఉదాహరణతోటే మన యొక్క నిత్యం నడుస్తోంది, నిత్యకృత్య సంభాషణ. ఆయన మాట్లాడితే వేదవాక్కురా అంటారు. ఆయనకి విశేషమైనటువంటి ప్రామాణ్యాన్ని లోకంలో చెప్పాలి అంటే ఆయన ముఖతః ఏమి వస్తే అదే
విశేషమైనటువంటి ప్రామాణ్యం అనేది కొంతమంది దగ్గర మనం వింటూ ఉండొచ్చు. అలాగే వాడు చెప్పింది ఏమన్నా వేదం ఏమిట్రా అంటారు. వాడి మాట మనం పూర్తిగా ప్రామాణికంగా తీసుకోవడానికి వాడి వాక్యం ఏమన్నా వేదవాక్యం ఏమిటా అంటారు. అంటే ఏమైంది, లౌకిక దృష్టితో చూస్తే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంటు లాగా దానిపైన ఇంకా మాట్లాడేది ఏమీ లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వేదముల కంటే పైన ఇంకొకటి ప్రమాణ శ్రేష్టముగా అంగీకరించడానికి ఇంకేమీ లేదు. ఎందుకు లేదు? మొత్తం మీద సర్వ ప్రపంచానికి, సర్వ జగత్తుని కాపాడేటటువంటి పరమాత్మకి కూడా వేదములే మూలములు కాబట్టి అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదట దీన్నే ఒకచోట మనకు ఉపదేశం చేస్తూ త్రైలోక్యైక ప్రదీపాయ సృష్టి స్థిత్యంతహేతవే ఋగ్జుజ సామరూపాయ పరబ్రహ్మాత్మనే నమః అని సమస్తమైనటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా ఉపదేశం చేశారు. త్రైలోక్యైక ప్రదీపాయ. ఇవాళ మనందరం ఇక్కడ ఈ ప్రకారంగా ప్రకాశించాలి అంటే అనేక విద్యుత్ దీపాలు కావాలి. మనందరికీ తెలుసున్నది, సూర్యచంద్రులు కావాలి, నక్షత్రాలు కావాలి. కానీ త్రిలోకములను అంటే ఉపలక్షణముగా సర్వలోకములను ప్రకాశింపచేసేటటువంటి వారు ఎవరు? త్రైలోక్యైక ప్రదీపాయ, ఒకే ప్రకృష్టమైనటువంటి దీపం ఆ పరమాత్మ. అంటే లోకంలో ఒక చిన్న మాట ఉంది, చెప్పేవాడికి వినేవాళ్ళు లోకువా అని. కానీ మనం ఒక్కసారి అంతర్ముఖంగా నేత్రములు మూసుకుని ఉంటే మనకి మొత్తం అంతా కూడా భాషింపచేసేవాళ్ళు ఎవరు? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అంధుడు ఉంటాడు, జాత్యంధుడు ఉంటాడు, వాడికి కూడా పదార్థ విషయం, పదార్థక జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లే. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానమపోహనంచ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అందరి హృదయంలోనూ, అంటే ఆ హృదయం ఎవరికైనా కనిపిస్తోందా? హృదయమే కనిపించకపోతే అక్కడ నేను ఉన్నాను అనే మాట ఎలా కనిపిస్తుందా? ఆ నిరూపుడైనటువంటి ఆయన పరమాత్మ ఈ ప్రకారంగా ఇదంతా చేస్తున్నాడు కదా అనేది మనం తెలుసుకుంటే అన్ని లోకములలోని విషయములను ప్రకాశింపచేసేటటువంటి వాడు పరమాత్మ అనేది త్రైలోక్యైక ప్రదీపాయ సృష్టి స్థిత్యంతహేతవే. మనం లోకంలో జగత్తులో కొంత దీర్ఘకాలంగా ఉంటాయి, కొంత ప్రాతిభాసిక కాలమని, కొన్ని వ్యావహారిక కాలమని, ఇలా కొన్నిట్లకి కొంత కాలాన్ని అవధిగా చెబుతూ ఉంటాం మనం. దానికి సృష్టింపబడాలి, స్థితి కల్పించాలి, దానికి లయం కావాలి. ఈ మూడిట్లకి కూడా పరమాత్మే కారణం అనేది మనం ముందు తెలుసుకోవాలి. సృష్టి స్థిత్యంతహేతవే. దీన్నే బ్రహ్మసూత్రములలో జన్మాద్యస్య జతః అనే దగ్గర చాలా విశేషంగా వర్ణిస్తారు. అంటే మొత్తం మీద ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ సృష్టి స్థిత్యంతములకు హేతువవుతున్నట్ట. అటువంటి పరమాత్మని మేము నమస్కారం చేస్తున్నాము అని పరబ్రహ్మాత్మనే నమః అని యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తమోహదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అంటుంది శృతి. అంటే ఈ అండపిండ బ్రహ్మాండములను సృష్టించాలి అంటే ఒక హిరణ్యగర్భ ప్రజాపతిని మొట్టమొదటిగా అవ్యక్త స్థితిలో ఉన్నటు సమయంలో సృష్టించి ఈ సృష్టినంతా కూడా వేద సాధ్యముగానే చెయ్యాలి అనే ఉద్దేశంతో సాధనములుగా వేదములను
ఆయనకు అనుగ్రహించినట్లుగా వేదమే చెబుతోంది. అందుచేత ఈ సృష్టి స్థితులకు లయములకు కారకుడు పరబ్రహ్మాత్మనే నమః. ఆ శ్రీనివాస పరబ్రహ్మాత్మనే నమః అని నమస్కారం చేసుకుంటే ఆయన ఏ రూపంగా ఉంటాడు అనేది ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఋగ్యజ సామరూపాయ, వేదస్వరూపుడు ఆయన. అంటే ఎలా చెబుతున్నారండి మీరు? మనం బోధ చేసేటప్పుడు మామూలుగా భాష్యోపన్యాసములు విషయం వేరు. ఇవాళ ఎవరికైనా సామాన్య జన్మనకు కూడా ఒక విషయాన్ని చెప్పాలి అంటే కొంచెం మనం వారికి తెలిసే విధానంగా చెప్పాలి అనేది కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఋగ్యజ సామరూపాయ అని అన్నారు. అంటే ఇక్కడ వేదస్వరూపుడు అని అన్నారు. అంటే ఎలాగండి ఇది మాకేం తెలియట్లేదు అని అనుకున్నట్లయితే మనం ఇవాళ ఇక్కడ సుప్రభాతంలో కూడా, శ్రీనివాస సుప్రభాతంలో కూడా కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అనే వాక్యాన్ని కూడా మనం స్మరిస్తూనే ఉన్నాం. అదే విషయాన్ని ఈ మధ్యనే అయోధ్య క్షేత్రంలో మోక్షపురిలో ఆ రామచంద్ర పరబ్రహ్మ ప్రతిష్టాపన విషయంలో చిన్న విషయాన్ని నేను విన్నది మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎందుచేతంటే ఏకస్వాదు నభుంజీత అనే ఒక వాక్యం ఉంది. మధుర పదార్థాన్ని ఒక్కడే తినకూడదుట. అది నలుగురికి కూడా పెట్టి మనం తినాలి అనేది సాంప్రదాయం. ఆ రోజు ఆ ప్రతిష్టా సమయంలో అక్కడికి ఆ రామచంద్ర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి కూడా అక్కడికి వెళ్ళారట. అయోధ్య వెళ్ళేటప్పటికీ యంత్ర నిర్మాణం చేసి యంత్రానికి విశేషమైన పురస్కరణ చేసి అక్కడ యంత్రస్థాపన చేయించినటువంటి మహనీయులు కూడా అక్కడ ఉన్నారు. ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఒకానొక సభలో నేను వినవలసి వచ్చింది. ఏమిటి అంటే ఆ శిల్పి ఆయనతో అన్నారట, ఈ దేవాలయంలో లోపల ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ స్వామివారి యొక్క దివ్య వైభవము దివ్య కళ చూస్తే ఇది నేను చెక్కినటువంటి శిల్పమేనా అని నాకు అనుమానం వచ్చిందండి అన్నట్ట. ఏమిటి కారణం మనం తెలుసుకోవాలి. అంటే శిల్పం వల్ల, ఆ శిల్పం చెక్కిన శిల్పి వల్ల అది రాలా, మరి దేనివల్ల వచ్చింది? అక్కడ జరిగినటువంటి మంత్ర పురస్చరణ వల్ల, ఆ వేద మంత్రముల చేతను సశాస్త్రీయముగా అక్కడ ప్రతిష్ఠ చేసినందువల్ల ఆ దివ్యమైనటువంటి శక్తి వచ్చింది అనేది మనం సంపూర్ణముగా అర్థం చేసుకుంటే వేదముల యొక్క శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. కాదండి మన వెంకటేశ్వర స్వామి వారిలాగా స్వయంభువు అంటే స్వయంగానే వ్యక్తమయ్యారు ఆ పరమాత్మ అనేవాళ్ళు ఉంటారు. వెంటనే పూర్వపక్షం వస్తూ ఉంటుంది. మరి అక్కడ ప్రాతకాలం నుంచి సాయంకాలం దాకా ఏ అర్చన చేసినా వేద మంత్రములు లేనటువంటి అర్చన కానీ, వేద మంత్రములు లేనటువంటి ప్రసాద సమర్పణ కానీ, వేద మంత్రములు లేనటువంటి హోమ ప్రక్రియ కానీ, చివరికి వేదాశీర్వచనం లేకుండా కార్యక్రమం జరుగుతుందా మనం తెలుసుకుంటే వేదం యొక్క గొప్పతనం మనకు కొంచెం తెలుస్తుంది అనేది మనం చేస్తున్నాను. అందుచేత మొత్తం మీద వేదం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే వేద పండితుల యొక్క గొప్పతనం కాదు, వేదములు మనకి ఏ ప్రకారంగా ఉపకరిస్తున్నాయో, వేదములకు మనకి ఎటువంటి సంబంధమో
తెలుసుకోవటం కోసం నేను ఈ ప్రకారంగా చెప్తున్నాను. ఇంకా విశేషంగా చూస్తే మనం ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే, ఒకరు సత్యనారాయణ వ్రతం కనుక చేస్తున్నట్లయితే బజారుకు వెళ్ళి సత్యనారాయణ వ్రతానికి కావలసినటువంటి అన్ని పదార్థాలు మనం తెచ్చుకుంటున్నాం. తాములు పాకులు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, ఇలా దానికి కావలసినటువంటి అన్నీ తెస్తున్నాం. అన్నీ పళ్ళెల్లో పెట్టాం. మనం నమస్కారం చేస్తున్నామా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎప్పుడు నమస్కారం చేస్తున్నాం? ఆ వేద పద్ధతిలో వాట్ల యందు వేద మంత్రముల చేతను సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసిన తర్వాత మనం నమస్కారం చేస్తున్నాం. అంటే ఏమైంది అక్కడ? అంతర్లీనంగా వేదస్వరూపుడు పరమాత్మ, అంగీకరించక తప్పదు. అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదని మనం పళ్ళు తీసుకెళ్తాం. ఆ పళ్ళని, ఆ ఫలములను ఆ అర్చక స్వాములు భగవంతుడికి నివేదన చేసి ప్రసాద రూపంగా మనకిస్తారు. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించేటప్పుడు కళ్ళకు అద్దుకుని స్వీకరిస్తున్నాం. అంటే అక్కడ మీకు తత్పూర్వం మనం తీసుకొచ్చినటువంటి ఫలములే పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో వచ్చినటువంటి ప్రసాదంగా స్వీకరించడానికి అంతర్వాహినిగా ఉన్నటువంటిది ఏమిటి? వేదమంత్రం. అంచేత ఈ ప్రకారంగా వేదమంత్రముల యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే ఈ ప్రసంగం అంతా దానికే సరిపోతుంది. కానీ కొన్నైనా మనం తెలుసుకోవాలి. ఇవాళ మన హిందూ మత పద్ధతిలో వేదమంత్రముల ద్వారా వివాహం చేసుకుంటున్నాం. మరి ఒక వంశంలో పుట్టినటువంటి కన్య ఇంకొక వంశంలో ఆ ఇంటి పేరు మార్చుకుని ఆ గోత్రం మార్చుకుంటోంది. కారణం మారుతోంది. ఎందుకు? ఆ కారణం ఏమిటి? హిందూ లా ప్రకారంగా కూడా సప్తపది అవుతే కానీ భర్త ఇంటి పేరు రాదు. సప్తవి పదైర్భ్రశ్యతే నారి పితృకులాత్ భర్తృకులం ప్రతి అని కన్యాదాతరు వంశం నుంచి ఆ వంశంలోకి వెళ్ళాలి అంటే సప్తపది చేస్తారండి. ఆ సప్తపది అయ్యాకే ఆ ఇంటి పేరు మారుతుందండి అంటారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భర్తకు ఉండేటటువంటి వాటిలో అన్నిటిల్లోనూ కూడా భాగస్వామ్యం వస్తుంది. అంటే సప్తపది చేస్తున్నారండి, 7 అడుగులు నడిపిస్తున్నారండి అంటారు. ఆ 7 అడుగులు నడిపించేటప్పుడు ఇవాళ 7 అడుగులు నడవచ్చు, 70 అడుగులు నడవచ్చు, 700 అడుగులు నడవచ్చు. కానీ ఆ 7 అడుగులకి 7 మంత్రములు ఉన్నాయి. అక్కడ కూడా మంత్రం ప్రకారంగానే వేదమంత్ర సామర్థ్యం వల్లే ఇటువంటి స్థితి వస్తోందని మనకు తెలుసా? వివాహం చేయించే వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి, చేయవలసిన వాళ్ళకి కూడా వేదమంత్ర పద్ధతిలో వివాహం చేసుకుంటే ఇంత గొప్పది అనేది మనకు ఏమన్నా తెలుస్తోందా? ఇది కూడా మన అందరం కూడా ఆలోచించుకోవాలి. వేదాన్ని ఎందుకు గౌరవించాలి? ఈ వేదాన్ని గౌరవించడం కూడా ఏదో ఒక అలంకారంగా కొంతమంది శిఖాయజ్ఞోపవీతాలతోటి ఉంటే అదొక అలంకారంగా భావన. ఇక్కడ వాళ్ళు ఎవరు అలా ఉండరు, కానీ భావన చేసేవాళ్ళు కొంతమంది ఉండవచ్చుగాక. ఇది అల్లా అర్థం చేసుకుంటే మన యొక్క దివ్యమైనటువంటి భారతీయ హిందూ జన్మకి పొందవలసినటువంటి ప్రయోజనాన్ని మాత్రం మనం పొందలేము అనేది కూడా మనం తెలుసుకుంటే, ఇంకా చిట్ట చివరికి ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఇవాళ మనకి జన్మకు కారకులైనటువంటి ఏ మాతాపితరులు ఉన్నారో వాళ్ళని పితృదేవులు అంటున్నాం. వెళ్ళిపోయాక ఉపాధి విడిచిపెట్టేసిన తర్వాత
వాళ్ళు పితృదేవతలు ఎలా అయ్యారో మనకు తెలుసా? అది కాదండి, మా బ్రహ్మగారు ఏదో చెప్పారు, మేము ఏదో 12 రోజులు ఏదో దీక్ష పట్టాము, ఆశోచ దీక్ష పట్టాము అని అనేవాళ్ళు కొంతమంది ఉండవచ్చు. ఆశోచ దీక్ష పడితే 12 రోజులు కాదు, 12 సంవత్సరాలు పట్టినా వాళ్ళు పితృదేవతలు అవరు. ఎప్పుడు అవుతారు వాళ్ళు పితృదేవతలు? ఆ 12 రోజుల్లో మంత్రపూర్వకంగా ఏ రోజు కార్యక్రమం ఆ రోజు చేసిన తర్వాత మనకి జన్మకి కారకులైనటువంటి వాళ్ళు దేవతా స్థానంలోకి వస్తున్నారు. అంటే వేదమంత్ర సాధ్యం. ఒక మనుష్యుణ్ణి ఈ ఉపాధి విడిచిపెట్టిన తర్వాత దేవతా స్వరూపంగా మనం చూడాలి అన్నా, ఒక శిల్పాన్ని దేవాలయంలో ప్రతిష్ఠ చేసి మన యొక్క సమస్తమైనటువంటి దురితములను పోగొట్టుకుని, సమస్తమైనటువంటి కష్టములను పోగొట్టుకుని, సమస్తమైనటువంటి శ్రేయస్సులను పొందాలి అన్నా కూడా వేదమంత్రములే కారణం. ఆ వేదమంత్రములు ఎన్ని రకాలుగా ఉపదేశం చేస్తున్నా మనం ఈ చెవితో వినటానికే కష్టంగా ఉంటే ఆ చెవితో విడిచిపెట్టేయడం ఇంకా సులువు. ఒకవేళ వినవలసి వచ్చిన ఈ మాతాపితృ వ్యవస్థ, పితాపుత్ర వ్యవస్థ, భార్యాభర్తృ వ్యవస్థ మనకి ఇంత సుప్రతిష్ఠితం అయింది అంటే మంత్రముల యొక్క, వేదముల యొక్క గొప్పతనం వల్ల ఈనాటికి కూడా ప్రపంచంలోనే ఒక విశేషమైనటువంటి స్థితిని మన భారతీయ సంస్కృతి పొందింది అంటే వేదములే కారణం. అలాగే కొంతమందికి మన గురించి మనమే చెప్పుకుంటున్నాం అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉండవచ్చు, కానీ ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ను పృథివ్యాం సర్వమానవాః అంటుంది ధర్మశాస్త్రం. అంటే మన భారతదేశంలో ఉద్భవించినటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానుల వలనే ప్రపంచంలో సర్వులు కూడా వారి వారి యొక్క స్థితులను ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన జన్మలో పొందేటటువంటి సుఖ దుఃఖములు కారణం కూడా తెలుసుకుంటున్నారు. దీన్ని ఎక్కడ చెప్పారు? చాతుర్వర్ణ్యం త్రయోలోకాశ్చత్వారశ్చాశ్రమా పృథక్ భూతం భవ్యం భవిష్యంచ సర్వం వేదా ప్రసిద్ధతి అని ఈ ప్రకారంగా చాలా విశేషంగా వేదముల ద్వారానే తెలియబడేది పరమాత్మ తత్వం అని చెప్పటానికి ఎంతమంది పూర్వపక్షులుగా మన మతాన్ని ఖండించడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా బలాత్కారంగా, ఆధికారికంగా కాదు, సప్రమాణంగా మనం రుజువు చేయడానికి సరిపోతాం. మనం తెలుసుకోవలసిన పద్ధతి సనాతన ధర్మం అంటే సనాతన సనాతన అనే శబ్దానికి శాశ్వతము అని అర్థం అన్నమాట. ఈ శాశ్వతమైనటువంటి ధర్మాన్ని గురించి మాట్లాడటానికి ఇవాళ కొన్ని చోట్లకి వెళ్ళి మాట్లాడాలి అంటే కొన్ని అర్హతలు కావాలి. ఒక న్యాయవాది కోర్టులో వాదించాలి అంటే ఒక రకమైనటువంటి అర్హత కావాలి. ఒక వైద్యుడు మందులు చీటీ రాయాలి అంటే వాడికి ఒక అర్హత కావాలి. కానీ సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడటానికి అనేక సంవత్సరాలు అధ్యయనం చేసిన వాళ్ళకే కష్టమవుతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తున్నాయి అని కూడా శాస్త్రతః మనం నిరూపించవచ్చు. ఇవాళ ఏదైనా ఒక ఉపద్రవం వస్తే ఎందుకు వచ్చిందని అడుగుతారు. దీన్ని నివారించుకోవడానికి ఏం చేయాలని అన్వేషిస్తారు. మన వాళ్ళు ఎలాగైతే టీకాలు వేసుకుంటే ఆయా వ్యాధులు రావు అని ఆ వ్యాక్సిన్ మనం ముందే వేసుకుంటామో, నాయనా లోకంలో కొన్ని ఉపద్రవాలు రాకుండా ఉండాలి అంటే ఇలా ఉండాలని చెప్పడానికి కొన్ని ఉపదేశాలు చేశారు.
అపూజ్యా ఎత్ర పూజ్యంతే పూజ్యా ఎత్రావమానితాః త్రీణి తత్ర వివర్ధంతే దుర్భిక్షం మరణం భయం అని మనకి చక్కనైనటువంటి ఉపదేశం. లోకంలో ఎక్కడైనా ఒక ఉపద్రవం కలుగుతోంది అంటే అక్కడ ధర్మగ్లాని జరిగింది అంటే ఆ ధర్మం ఎలా ఇబ్బంది పడుతుంది అంటే పూజింపతగని వాళ్ళని పూజిస్తే. అపూజ్యా ఎత్ర పూజ్యంతే పూజ్యా ఎత్ర అవమానితాః పూజింపదగిన వాళ్ళని పూజించక్కర్లేదో అగౌరవపరిస్తే, ఇష్టం వచ్చినట్టు మనకి జిఫ్ అనేది ఒకటి ఉంది, నాలిక అనేది ఒకటి ఉంది. అన్ని ఇంద్రియముల కంటే ఆ జిఫ్ఫేంద్రియం నాలికకి 2 రకాలైనటువంటి శక్తులు పరమాత్మ ప్రసాదించాడు. ఒకటి ఆహార స్వీకారం, ఒకటి వాగ్ విసర్జనం. ఈ వాక్కులు ఏ ప్రకారంగా లోపల నుంచి మనకు వస్తాయి అన్నదానికి కూడా శాస్త్రం దగ్గరికి వెళ్తే ఆత్మా బుద్ధ్యాసమేత్యార్థాన్ మనోయుంతే వివక్షయా మనఃకాయాగ్నిమాహంతి సప్రేరయతి మారుతం మారుతస్తు వరసి చరన్ మంద్రం జనయతి స్వరం ఉంటుంది శిక్షాశాస్త్రం. అంటే ఒక వాక్యం ఒక పదం రావాలి అంటే లోపల జరుగుతున్నటువంటి ప్రక్రియ మనకు ఏమైనా తెలుసా? తెలియకుండా ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఆ వాక్కుని అన్యథా మనకి తెలియనటువంటి విషయములు కాలక్షేపానికి మాట్లాడటం వల్ల కూడా అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తాయి. చిన్నది అందరికీ తెలుసున్నది, నీకు ఏ విషయం మీద మాట్లాడటానికి నువ్వు ప్రారంభిస్తున్నావో దాంట్లో నువ్వు ఏది అధ్యయనం చేసావని ఎవడైనా అడగలు కూడా. ఆధ్యాత్మిక విద్యల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుచేత ఏమొస్తుందండి లోకంలో? త్రీణి తత్ర వివర్ధంతే దుర్భిక్షం మరణం భయం. దుర్భిక్షం కానీ, సంఘాత మరణాలు కానీ, భయభ్రాంతులతో పలకటానికి కానీ, బతకటం కానీ, ఇవన్నీ దానివల్ల వస్తాయి అని చెప్పారు. అంటే కాదండి, ఆయనదో మహానుభావుడండి, చాలా మంచి పని చేశారు, మంచి గుళ్ళు కట్టారు, మంచి యాగాలు చేయిస్తున్నారు, మంచి సేవలు చేయిస్తున్నారు, ఆయనకి ఎందుకు వస్తుందండి అని అడుగుతారట. ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి సంఘంలో ఉండటం వల్ల మనం కూడా బాధలు పడాలి. సంఘజాః దేశకాలస్థాః తాపత్రయ సముత్థితాః. అంటే సంఘకృతమైనటువంటి దోషములు ఆ సంఘంలో ఉన్నందువల్ల మనందరం కూడా అనుభవించాలి. చూడండి, ఎవరైనా ఉదాహరణకి ఎవడికి వాడు ఆలోచించుకోండి. కండచీమలు వస్తే, కండచీమలు కుడితే మన్ని ఆ కుట్టిన చీమని గబుక్కురిలా విసిరేస్తాం, అది బతుకుతుంది. కానీ దాని జాతిని మనం లేకుండా చేసేస్తాం. ఎవడికి వాడికి అనుభవంలో ఉంటుంది. చేత ఈ ప్రకారంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నైనా విషయాలు మనకి అవగాహనలోకి వస్తాయి. కానీ ఆ విషయాలు చెప్పడానికి మాత్రమే ఈ వేద విద్వత్ సదస్సు కాదు. కాబట్టి ముఖ్యముగా వేదము మంత్రముల యొక్క గొప్పతనం తెలుసుకుంటే ఆ వేదమంత్ర సాధ్యమైనటువంటి కర్మానుష్ఠానం వల్ల లోకానికి ఎన్ని ఉపకారాలు జరుగుతాయో తెలుసుకుంటే మన యొక్క జన్మ చారితార్థ్యాన్ని పొందుతుంది. ఇప్పుడు లోకంలో 2 రకాలుగా ఉంటాయి, సామాన్య నియమములు, విశేష నియమములు. ఈ కొండ మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక్క దేవతా స్థానం అనే దాంతో ఏ ప్రకారంగా ఉండాలి అనే దానికి సామాన్యమైన సర్వజనులు ఆచరించవలసిన నియమాలు కొన్ని ఉంటాయి. అలాగే ఇక్కడ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి విధులు కొన్ని ఉంటాయి. చేత వేదము సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు 2 చెప్తూ ఉంటుందన్నమాట. ఏ ధర్మం చేసినా వేద సిద్ధాంతంతో ఏ కార్యక్రమాన్ని సంకల్పించి చేస్తున్నప్పటికీ దాంట్లో వేద మంత్రముల సాధ్యంగానే మనం చేస్తున్నాం. కాబట్టి ఆ ఫలం ఇవాళ ఏదైనా మనం ఒక డిపాజిట్ కనుక చేసినట్లయితే మనకి కానీ మన నామినీ ఎవరికి ఇస్తే వాళ్ళకు వస్తుంది అనేది అందరికీ తెలుసున్న విషయమే ఎఫ్డిఆర్ చేస్తే.
కానీ వేదోక్త కర్మానుష్ఠానం వల్ల కేవలం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఫలం ఉంది అంటే అది చాలా తెలివి తక్కువైనటువంటి వ్యవహారం. చేసిన వాళ్ళకి కూడా ఫలం ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రమే ఉండదు. ఎలాగండి, ఎలా మనం తెలుసుకోవాలి అన్నట్లయితే భగవద్గీతలో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అనే వాక్యాన్ని విని ఉంటారు. అంటే సర్వ ప్రాణుల యొక్క సృష్టి స్థితి దేని వల్ల కలుగుతున్నాయి? ఆహారం వల్ల కలుగుతున్నాయి. ఈ ఆహారం అనేది ఎలా మనకి సంప్రాప్తిస్తోంది? పర్జన్యాదన్న సంభవ. సువృష్టి కనుక వచ్చినట్లయితే అప్పుడు మనందరం సస్యశ్యామలంగా దేశంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటే మనందరం సుఖజీవనం చేస్తాం. అటువంటి సస్యశ్యామలైనటువంటి సువృష్టి దేని వల్ల వస్తుందో మనకు తెలుసా? యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞయాగాది కర్తనుష్ఠానం వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు ఈ యజ్ఞం చేసేటటువంటి వారు ఎన్ని కష్టములకై ఓర్చి చెయ్యాలో తెలిస్తే అయ్య బాబోయ్ యజ్ఞం కంటే ఇంకో శత్రువు లేదన్నట్టు అనిపిస్తుంది. నాస్తి యజ్ఞ సమోరిపు అని అన్నట్లయితే అని అల్లా ప్రకారంగా తెలుసుకుంటే ఆ యజ్ఞంలో చేసిన కార్యక్రమముల వల్ల సువృష్టి వస్తుంది అనుకుంటే మన పొలంలోనే కురుస్తోందా, మన్ని విశేషంగా ఇబ్బంది పెట్టేటటువంటి శత్రువుల పొలంలో కూడా కురుస్తోందా అంటే సర్వత్ర సువృష్టి వస్తోంది. ఇది మీరు తెలుసుకోండి. అంటే ఏమైంది? మనం చేసేటటువంటి యజ్ఞయాగాది కర్తనుష్ఠానం వల్ల, వేదాధ్యయనం వల్ల లోకానికి ఇన్ని రకాలైనటువంటి ఉపకారాలు ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి, సువృష్టి. అతివృష్టి వచ్చినా సరే లోకంలో ఎవరూ ఇబ్బంది పడకుండా తత్కాలంలో ఎక్కడైనా అధర్మం జరిగితే అధర్మ రూపంగా అతివృష్టి వస్తే దాన్ని నివారించడానికి కూడా వేదంలో కొన్ని రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయి. అలాగే అనావృష్టి వచ్చినా ఎందుచేతంటే చాలా కాలం సుమారు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ వరుణ యాగానికి ఈ పుష్కరంలో మేమందరం చేశాం. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఇక్కడ పైన జలం లేకపోతే ఆ వరుణ యాగం చేస్తే ఆ జలం వచ్చినటువంటి సంఘటనలు అంటే అనావృష్టికి కూడా ఉపాయాలు వేదంలో ఉన్నాయి. సువృష్టికి ఎలాగా ఉంటాయి. అందుచేత ఈ ప్రకారంగా వేదోపదేశములను మనం ఆచరించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలములు సర్వ ప్రపంచం పొందుతుంది అనేది ఈ ఉపన్యాసంలో కొంతవరకు చెప్తూ ఇంకా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటే కాలం పరమాత్మ స్వరూపం కాబట్టి మనం వేదముల యొక్క గొప్పతనం ఇంతవరకు ఏదో పరమాత్మ పలికించినటువంటి ఈ 4 వాక్యముల ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఇటుపైన పరమాత్మ అనుగ్రహం పొందేటటువంటి ఆ వైష్ణవులు అనే దానికి శబ్దానికి నిర్వచనంగా స్మార్తులు, వైష్ణవులు ఇలాంటి విషయంలో ఒక చిన్న లోకంలో అర్థాన్ని భిన్నంగా చేసుకుంటాం. వాళ్ళ యొక్క లలాటం మీద ఉండే రేఖలను బట్టి మనం అనుకుంటూ ఉంటాం. కానీ సర్వవ్యాపైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏ ప్రకారంగా మనందరినీ రక్షిస్తాడు అంటే విష్ణువు యొక్క అనుగ్రహం పొందినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఆ పరమాత్మ అనుగ్రహం పొందినటువంటి ఆ విష్ణు భక్తుల యొక్క లక్షణం చెప్తున్నారు. పూర్వభాషి ప్రసన్నాత్మ సర్వేషాం వేతమత్సర అనసూయర్ గుణగ్రాహి
సధార్మికో వైష్ణవో జన అంటారనమాట. ఆయన ధర్మం ఆచరించాలనేటువంటి తపన ఎవరైతే ఉంటుందో వాడు శత్రుత్వాల్ని పోగొట్టుకుని శత్రువు కనిపించిన రామచంద్రమూర్తిలాగా పూర్వం తనే పలకరించాలట. పూర్వభాషి ప్రసన్నాత్మ, ఎప్పుడూ కూడా సంతుష్టమైనటువంటి అంతఃకరణంతో ఉండాలట. సర్వేషాం వీతమత్సర, ఎవ్వరి యందు కూడా వాడు చేసినటువంటి ధర్మాధర్మముల వల్లే వాడి యందు మనకు ఉండాలి, కానీ అనురాగం మనకు ఉండేటటువంటి బంధుమిత్రాదుల వల్ల ఉండకూడదట. అనసూయుర్ గుణగ్రాహి, అసూయ లక్షణం లేకుండా ఉండాలట. ఎవరు ఏం చెప్పినా ఆ గుణాన్ని గ్రహించే స్థితి ఉండాలట. అటువంటి వారే ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతారు, పొందిన వాళ్ళు అని తెలుసుకోమన్నారు. అలాగే మనం ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళని చూడటానికి వెళ్ళేటప్పుడు తిథివార నక్షత్రాలు చూసుకుంటాం. అందరూ కూడా ఇవాళ మంగళవారం వెళ్ళొచ్చా అండి, శుక్రవారం వెళ్ళొచ్చా అండి పరామర్శకి అని అనుకుంటూ ఉంటాం. అసలు ఉపాధి విడిచిపెట్టిన వాళ్ళు శవములుగా మన చేత చెప్పబడుతూ ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పిందో తెలిస్తే మనందరం కూడా ఏ ప్రకారంగా జీవనం చేయాలో మనకు తెలుస్తుంది అని. తే శవా ప్రకీర్త్యంతే ఏషాం హృది నకేశవ. పరమాత్మ ఎవరి హృదయంలో నిత్యము స్మరించకుండా ఉంటాడో, సర్వమునకి మూలాధారమైనటువంటి పరమాత్మ ఉన్నాడు, ఆయన దృష్టిలో మనం ఉన్నాము అనేటటువంటి స్థితి ఎవడి దగ్గర లేదో వాళ్ళందరూ కూడా జీవన్మృతులు అని చెప్పింది. కేశవా పరికీర్తందే ఏషాం హృది నకేశవ. కేశవార్పిత చిత్తాయే న శవాహ న పునర్భవాహ. అంటే పరమాత్మని పూర్తిగా విశ్వాసంలో తీసుకున్న వాడి వల్ల లోకానికి ఇన్ని ఉపకారాలు జరుగుతాయి అని చెప్పటానికి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ లేదు అనే విషయాన్ని మన పెద్దలందరూ ఆచరించడం వల్ల భారతదేశం మొత్తం మీద ఎన్ని దేవాలయాలు ఇక్కడ ఈ విభూతి ఈ ప్రకారంగా వెంకటేశ్వర స్వామి మనందరికీ అనుగ్రహిస్తూ ఉంటే ఇటువంటివి ఎన్ని విభూతులు ఎక్కడెక్కడ ఏ ప్రకారంగా చూపిస్తూ చెట్ట చివరికి దేవాలయానికి వెళ్ళని వాళ్ళకి కూడా ఒక సూర్యనారాయణ స్వరూపంగా ధ్యానం చేయమని, ఒక వృక్ష స్వరూపంగా తులసి స్వరూపంగా ధ్యానం చేయమని ఉన్నటువంటి ఈ విషయములన్నీ కూడా మనం ఆచరణలో పెట్టుకుంటూ చాలా చక్కగా పూర్తి భక్తి విశ్వాసములతోటి మనం ఉంటే సంపూర్ణముగా మనుష్య జన్మ పొందిన ఎత్తినందుకు పొందవలసిన పరమ ప్రయోజనాన్ని పొందుతూ మన వల్ల లోకానికి ప్రపంచానికి అందరికీ కూడా క్షేమం జరిగేటట్లుగా మన యొక్క దైనందిన జీవితం ఉండాలి. ఒక పరమాత్మ దృష్టిలో మనం ఉన్నాము అనేది ఎప్పుడు కూడా ఉండాలి అనేది ఈ ఉపన్యాసం ద్వారా వేదశాస్త్రముల ద్వారా అనేకమైనటువంటి ఉపదేశాలు, కేవలం ఏదో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోండి అనేవి కాకుండా మనం ఏ పని చేస్తూ ఉన్నా మనం దైవానుగ్రహాన్ని పొందటానికి కావలసినటువంటి ఉపదేశాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉద్ధరించడానికి కలియుగంలో కలవు వెంకటనాయక అని ఆ శ్రీనివాసుడు యొక్క గొప్పతనం. అర్చ సామాని యజోగుంషి సాహిశ్రీరమృత సతాం. సత్పురుషులకి వేదములే సంపద అంటే ఆ వేదముల యందు నివాసం ఉన్నవాడు శ్రీనివాసుడు. కాబట్టి ఈ శ్రీనివాస మహాప్రభువు వల్ల లోకంలో సర్వత్రా సుమారుగా 45 సంవత్సరాల నుంచి చిన్న పల్లెటూరుల్లో ఏ దేవాలయంలోనైనా ఇతర సేవలు ఉన్నా లేకపోయినా, జరగటానికి శక్తి ఉన్నా లేకపోయినా, మా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా సర్వత్ర వేద పారాయణ మేము చేయిస్తాం. ఆ పరమాత్మ తృప్తి పడతాడు. దానివల్ల మనందరికీ సకల శ్రేయస్సులు కలుగుతాయని మొత్తం యావత్ భారతదేశంలో
ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారానే వేదముల యొక్క అభివృద్ధి కోసం, అధ్యయనం యొక్క అభివృద్ధి కోసం, పారాయణుల యొక్క అభివృద్ధి కోసం వేద పారాయణ స్కీము అనే దాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా అధికారులు. దానివల్ల లోకంలో సర్వత్రా సర్వజనులు సుఖశాంతులుగా ఉండాలి. ఏ పఠంతి ద్విజావేదం పంచయజ్ఞ రథాశ్చయే, ఎవరెవరు వారి యొక్క నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటూ విశేషమైనటువంటి వేదపారాయణ చేస్తారో ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహానికి అది కారణం అవుతుంది. అందుచేత పారాయణ చేసేవారు, చేయించేవాళ్ళు ఆ వేదముల యందు అటువంటి భక్తి విశ్వాసాలతో ఉంటే పరమాత్మ దివ్యానుగ్రహం వల్ల లోకంలో సర్వులకి సుఖశాంతులు కలుగుతాయి అని చెప్పటానికి ఎటువంటి అనుమానము లేదు అని చేస్తూ, ఇక్కడ ఆ పరమాత్మని నేను ప్రార్థించేది ఏమిటి అంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమములు అన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఉద్యోగస్తులు కానీ, నాయకులు కానీ, భక్తులు కానీ అందరూ కూడా సౌమనస్యంగా శాస్త్ర ప్రకారంగా ఈ కార్యక్రమములన్నీ కూడా భక్తి విశ్వాసములతో చాలా చక్కగా అభివృద్ధిలోకి తీసుకొస్తే లోకానికి, ప్రపంచానికి క్షేమం అని చెబుతూ ఈ అవకాశం ద్వారా వెంకటేశ్వర స్వామి వారు నన్ను అనుగ్రహించి ఈ ప్రకారంగా 4 వాక్యములు చెప్పించినందుకు వెంకటేశ్వర స్వామి వారికి, వారి దగ్గర ఈ కార్యక్రమములు అన్నీ కూడా సక్రమముగా పూర్వం ఎప్పుడో వచ్చాం, మళ్ళీ ఇవాళకి ఇక్కడికి వచ్చాం. చాలా కాలం క్రితం ఇక్కడ ఉపన్యాసానికి వచ్చాం. అంచేత వెళ్ళి యథాపూర్వంగా మళ్ళీ చక్కగా జరగాలి అని నిర్వర్తిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా పరమాత్మ అనుగ్రహం, ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలి అని కాంక్షిస్తూ విరమిస్తున్నాను. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఇప్పటి వరకు వేదాల్లోనూ అదేవిధంగా అనంతమైనటువంటి వైదిక వాంగ్మయంలోనూ జనులందరూ కూడా సుఖశాంతులుగా ఉండడానికి ఏ విధమైనటువంటి ఉపదేశాలు చేయబడ్డాయి, ఆ ఉపదేశాలని మనం పాటించడం ద్వారా ఎటువంటి క్షేమాన్ని మనం పొందొచ్చు అనేటటువంటి అంశాన్ని చాలా వివరంగా మనకు అందించినటువంటి ఈనాటి ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ గొల్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారికి మన పరిషత్తు పక్షాన, ఈ సదస్సు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ శాంతి పాఠంతో ఈ కార్యక్రమాన్ని మనం సమాప్తం చేసుకుందాం. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం.
నమో